నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రభుత్వం ఏడాది నిండక ముందే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేయాల్సిన స్థితికి దిగజారింది. రేవంత్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల, ఆలోచన రాహిత్యం వల్ల చివరికి శాసనసభ కూడా ఒక ప్రహసనంగా మారిపోయింది. శాసనసభ ఏ నియమాలు పాటించకుండా కేవలం అధికార పక్షం వాళ్ళ వాదన వినిపించుకోవడం కొరకు మాత్రమే, వాళ్ళ అబద్ధాలని 1-10 సార్లు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే వేదికగా మార్చేస్తుంది. స్పీకర్ గారు కూడా రూల్ బుక్ చూపించినప్పటికి కూడా నిబంధనల మేరకు పోవడానికి ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపైన చర్చ చేసే దమ్ము లేదు. ప్రతిపక్షంగా మేము అడిగినాం, లగచర్ల రైతులు నెల 15 రోజులుగా జైల్లో ఉన్నారు. ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన రైతులను బేడీలేసి తీసుకుపోతున్నారు. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు, ఇవాళ సమయం ఇవ్వలేదు. రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. అయితే ఢిల్లీ టూర్లు, లేదంటే జైపూర్ టూర్లు, లేదా కొరియా టూర్లు, ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూరు పోయేది లేదు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు. మీ దుర్మార్గం వల్ల చచ్చిపోయిన హైడ్రా బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు, మూసీ బాధితుల దగ్గర పోయేదానికి లేదు. ఏ సోయి లేకుండా మేమేదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవాళ మేము ఒకటే మాట అడుగుతున్నాం, మీకు దమ్ముంటే నిజంగా మీరు అనుకున్నట్టుగా మొనలు అయితే ముఖ్యమంత్రి చర్చ పెట్టు. దొంగతనంగా లీకులు ఇచ్చి రాయించుడు కాదు. ఏదో పేపర్లను మేనేజ్ చేసి నువ్వు 4 గోడల మధ్యన మాట్లాడుకున్నాము అని చెప్పి ఎవడు ఏం మాట్లాడిండో కూడా తెలియదు. కానీ నీవు చెప్పి రాయించి ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు. దమ్ముంటే చర్చ పెట్టు, శాసనసభలో చర్చ పెట్టు, ఈ ఫార్ములా మీద చర్చ పెట్టు, కరెంటు మీద మళ్ళొకసారి చర్చ పెట్టు, నువ్వు ఇచ్చిన గ్యారెంటీల మీద చర్చ పెట్టు, నువ్వు మోసం చేసిన మహిళలకు సంబంధించిన 6 గ్యారెంటీలో భాగమైన 2500 మీద చర్చ పెట్టు.